కలవండి. మంచిది. ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాము. ఈరోజు పాఠం ఏంటో మీకు గుర్తుండి ఉంటుంది. మనం విడిచిపెట్టిన పాఠం ఏంటి? నోహహు. ఆదికాండము 7వ అధ్యాయము. ఆదికాండము 7వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాము. క్లుప్తంగా కొన్ని నిమిషాలు మాత్రమే నేను చెప్పి ముగిస్తాను. నాకు తర్వాత కొన్ని పనులు ఉన్నాయి. అయిపోయిన తర్వాత యవనస్తులు అందరూ దయచేసి ఇంటికి పోకుండా అందరూ అక్కడికే ప్రతీక్ష నగర్కు వెళ్ళవలసిందిగా, వెళ్ళే ఏర్పాట్లు కూడా సహోదరులు చేస్తారు. అందరూ కలిసి వెళ్ళండి. మొదటి వచనాన్ని చదువుకుందాం. 7వ అధ్యాయము మొదటి వచనం. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై యుండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను. మహాఘనుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకు ప్రకటనలు, అనేక కార్యక్రమాలు మా ముందుండగా వాటన్నిటినీ ప్రకటించగా ప్రభువా మీరు దీవించండి నాయన. ఈ కార్యక్రమాలన్నీ మీకు మహిమకరంగాను మీ చిత్తానుసారముగాను జరుపుకోవడానికి మాకు తోడై ఉండండి. మీరే మమ్మను నడిపించండి ప్రభువా. మీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, మరి కొన్ని నిమిషాలు ఇంకా సమయం ఉండగా మీ మాటలు వినాలని మేము ఇంకా మీ సన్నిధిలో నిలిచి ఉన్నాము. మాతో మాట్లాడండి ప్రభువా. మీ మాటలే నిత్య జీవమైన మాటలు. మీ మాటలే మాకు మేలు కలిగించేవి. అవే ప్రయోజనకరమైనవి, ఆశీర్వాదకరమైనవి మీ మాటలే. ఈ వాక్యాన్ని మీరు వినిపించినందుకు స్తోత్రాలు. గతసారి కొంత ధ్యానించుటకు మీరు మీ కృపచేత మీ ఆత్మ సహాయము మాకు అనుగ్రహించారు. మరికొన్ని మాటలు మేము ఈ వాక్య భాగము నుండి ధ్యానించాలని ఆశిస్తుండగా మాకు సహాయము చేయండి ప్రభువా. మీ పక్షమున నిలిచిన నన్ను మీ నోటికి బూరగా మాత్రమే వాడుకొని మీ మాటలు మాకందరికీ వినిపించుమని ప్రార్థిస్తున్నాను. ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందండి. ఇలాగూ ప్రభువా, ఆదికాండం అంతటా భక్తుల జీవితాలను, జరిగిన సంఘటనలను బట్టి మేము అనేక ఆత్మీయమైన పాఠాలు నేర్చుకోవడానికి కృప చూపి ఉన్నావు. స్తోత్రాలు. అందరి హృదయాల్లో ఈ మాటలు స్థిరపరచండి. మమ్మను మేము సరి చేసుకోవడానికి, జాగ్రత్త పడడానికి సహాయము చేయండి. మీ కృపాస్తాలకు అప్పగించుకుంటుండగా దీవించమని, నడిపించమని యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ప్రియులారా, మనము గతసారి ఈ వాక్య భాగాన్ని చదివాం. జల ప్రళయానికి ముందుగా దేవుడు ఈ సృష్టిని ఎలాగో చూడగా ఏ విధంగా నరులు ఉన్నారు అనే విషయాన్ని మనము ఆలోచన చేశాము. ఈ తరము వారిలో అన్నాడు. అనగా నోహవు ఉన్న తరములో పరిస్థితులు ఎలాగున్నాయో మనము ఆ రోజు ఆలోచించాం. గతసారి చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నట్లుగా దేవుడే తెలియజేశాడు. భూమి మీద చెడుతనము విస్తరించిపోయింది. ఆ తర్వాత నరుల చెడుతనము భూమి మీద గొప్పది, ఎల్లప్పుడూ కేవలము చెడ్డది అని చూచాడు. భూమిని మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపపడ్డాడు. ఇది చాలా భయంకరమైన
స్థితి మనము చూసాం. అలాంటి స్థితిలో దేవుడు సంతాపపడుచున్న సమయంలో భూమి మీద ఒకడు కనిపించాడు. ఆ ఒకడు నోహవు. అందరినీ దృష్టించి చూడగా ఒకడు నీతిమంతుడుగా కనిపిస్తున్నాడు. ఎంత గొప్ప సంగతో మనము ఆలోచన చేయాలి. ఆ తరములో అలాగూ ఒకడు ఉన్నాడు. ఈ తరములో కూడా ప్రభువు చూచినప్పుడు అలాంటి నీతిమంతులను కనుగొంటున్నాడా? కనుగొన్నప్పుడు మనము ఆ నీతిమంతుల లెక్కలో ఉన్నామా అనే విషయాన్ని మనము ఆలోచించాలి. అందుకే ఈ పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాం. దాదాపు ఇది ఎంతకాలం అయిపోయిందని అనుకున్నాం మనము ఈ చరిత్రకు? 5,000 సంవత్సరాలు అయిపోయింది. ఇక నోహవు వరకు ఒక 1000 సంవత్సరాలంటే టోటల్ సృష్టి ఆరంభము నుండి ఇంతవరకు బైబిల్లో ఉన్న చరిత్ర ప్రకారంగా 6,000 సంవత్సరాలు జరిగింది. ఆనాటి చరిత్రలో దేవుడు ఇలాగూ ఒక నీతిమంతుణ్ణి కనుగొన్నాడు. ఆ తర్వాత ఈ నీతిమంతుని ద్వారా దేవుడు ఈ నరుల యొక్క జీవితాన్ని పొడిగించాడు. లేకపోతే నరులు ఆ రోజే సంపూర్ణంగా నాశనం అయిపోయేవారు. ఆ ఒక్క నీతిమంతుని బట్టి ఈనాడు ఈ మానవాళి భూమి మీద నివసిస్తూ ఉన్నది. ఆ తర్వాత దేవుడు మళ్ళీ కొంతకాలానికి చూశాడు. ఇప్పుడు ఈ తరములో ఇంకా ఎవరైనా ఉన్నారా అనుకుంటే దేవుడు ఏం కనుగొన్నాడు చూడండి. కీర్తనలు 14వ అధ్యాయము 2వ వచనం చూద్దాం చూడండి. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. మేలు చేయు వారెవరునూ లేరు, ఒకడైనను లేడు అన్నాడు. చూసారా, మరింత కాలానికి దేవుడు మళ్ళీ ఒకసారి చూసి ఆలోచన చేశాడు. ఇప్పుడైనా ఎవరైనా కనిపిస్తున్నారా అని చూస్తే అప్పుడు కూడా అందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు అన్నాడు. అప్పుడైతే ఒకడు నీతిమంతుడుగా కనిపించాడు. ఇప్పుడు అందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయి ఉన్నారన్నాడు. ఇప్పుడు ఒక్కడు కూడా నీతిమంతుడు కనిపించటం లేదు. అప్పుడు ఆ జలప్రలయముతో వారందరినీ ఆనాటి సృష్టిని, ఆనాటి నరులనంతా, మిగతా వారిని అందరినీ దేవుడు జలప్రలయము చేత నశింపజేశాడు. ఇప్పుడు కీర్తనలో చూసిన తర్వాత మరి ఆ యాక్షన్ దేవుడు తీసుకోలేడు కదా. దేవుని కృప ఎందుకు తీసుకోలేడండి చెప్పండి? ఎందుకు తీసుకోలేడు అనుకుంటారు? ఆ తర్వాత ఏం చేశాడు మనకు ఆదికాండములోనే ఉన్నది చూడండి. అది కొంత జ్ఞాపకం ఉంచుకోవడానికి నేను ఈ విషయాలు చెప్తున్నాను. ఆ 8వ అధ్యాయములో మనం చూస్తే ఏమన్నాడంటే, ఇక భూమిని ఎప్పుడు నేను శపించను అన్నాడు. నోహవు ఆ ఓడలోని వారంతా బయటకు వచ్చిన తర్వాత నోహవు ఒక బలిపీఠము కట్టి దాని మీద దహన బలి అర్పించాడు. అర్పించిన తర్వాత ఇక ఏమన్నాడంటే 21వ వచనములో చూడండి. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆఘ్రానించి, ఇక మీదట నరులను బట్టి నేను భూమిని మరలా శపించను, ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను అన్నాడు. దేవుడు నోహవు చేసిన ఆ బలి
ఆ బలిపీఠము మీద దహన బలి అర్పించిన తర్వాత దానిని ఆఘ్రానించి ఒక ఆలోచన, ఒక తీర్మానం చేసేసాడు. బలియాగము ద్వారా ఇక మానవులు ఏమవుతున్నారు? కాపాడబడుతున్నారు. అప్పుడు దేవుడు చేసిన ఒక వాగ్దానం ఉన్నది, ప్రమాణం ఉన్నది. నేను ఎప్పుడు ఇక ఇలాగూ చేయను, నరులను నేను ఇక సమస్త జీవులను నేను సంహరింపను అన్నాడు. అందుకే ఇక్కడ చూచినప్పుడు అందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయారు. మేలు చేసేవాడు లేడు, ఒక్కడు కూడా లేడు. కానీ వారు శిక్షింపబడుతున్నారు, వారు క్షమింపబడుతున్నారు. బలియాగము ద్వారా బలులు ప్రారంభమయ్యాయి. ధర్మశాస్త్రం వచ్చేసింది. బలియాగము ద్వారా ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలు వారు క్షమించబడుతూ ఉన్నారు. ఇక ఎన్నటికీ నేను ఈ విధంగా చేయనన్న దేవుడు ఆ విధంగా తన మాట నిలుపుకున్నాడు. అందుకే అలాగూ సృష్టి కొనసాగుతున్నది. మానవులు చెడుతనం చేస్తున్నారు, పాపం చేస్తున్నారు, బలులు అర్పిస్తున్నారు. ఏటేట మళ్ళీ పాపాలు జ్ఞాపకం వస్తున్నాయి. ఇదంతా ఎబ్రీ పత్రికలో అపోస్తలుడైన పౌలు రాశాడు. మళ్ళీ మేకల యొక్కయు పశువుల యొక్కయు రక్తము మానవుని యొక్క పాపానికి శుద్ధి కలుగజేయదు. ఇక బలులు నాకు వెక్కసమాయను అని యెషయా గ్రంథములో ప్రవచించాడు ప్రవక్త ద్వారా. మొదటి అధ్యాయములో మనుషులు పాపం చేయాలి, బలి అర్పించాలి, పాప క్షమాపణ పరిహారం పొందాలి, మళ్ళీ పాపం చేయాలి, మళ్ళీ ఒక బలి అర్పించాలి కదా. దేవునితో ఆటలాడడం ప్రారంభించారు మనుషులు. దేవుడు చెప్పాడు కదా, బలి అర్పిస్తే పాప పరిహారార్థ బలి. చూడండి మనుషునికి ఎంత జ్ఞానం పెరిగిపోయింది దేవునితోనే. కానీ దేవుడు అన్నాడు యెషయా గ్రంథములో, ఈ బలులు నాకు వెక్కసమాయను అన్నాడు. అందుకే వారిని ఏం చేశాడంటే చెరలోనికి పంపుతూ వచ్చాడు, శిక్షించాడు, వారిని ప్రేమిస్తూ మళ్ళీ రప్పించాడు. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప ఎంత అద్భుతమైనది. ఇలాగూ చేస్తూ ఉండగా రోమాపత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో మళ్ళీ చూశాడు. ఏమన్నాడు అక్కడ? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అన్నాడు. మళ్ళీ అదే తీర్మానం, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు చూడండి. మానవుని పట్ల దేవునికున్న ప్రేమ, దేవునికున్న శ్రద్ధ, ఆయన ఎన్నడూను విడిచిపెట్టేవాడు కాదు. తన మాట తప్పేవాడు కూడా కాదు. ఆనాడు వాగ్దానం చేసిన మాటను ఇంతవరకు అది కొనసాగిస్తున్నాడు. మరెన్నడూ భూమి మీద అంతా జలప్రలయముతో ఎప్పుడు నాశనం కాలేదు. కొన్ని ప్రాంతాలు అయితే ఉన్నాయి, కానీ ఎప్పుడు సమూలంగా భూమి మీద ఎప్పుడు వరదల చేత నాశనము జరగలేదు. ఏ ఉపద్రవాలైనా కొన్ని ప్రాంతాలకు, కొందరికి ఇలాగూ చూస్తున్నాం, కానీ సమూలంగా నరులను, జీవులను సంహరించినట్లుగా మనము చూడలేదు. పైగా దేవుని యొక్క మహాకృప ఏంటంటే మానవుని యొక్క రక్షణ దేవుని యొక్క సంకల్పములో ఉన్నది. ఎలాగైనా మనుష్యుని రక్షించాలి, మానవుని రక్షించాలి. మొదట చెడిపోయారు, తుడిచివేస్తాననుకున్నాడు, కానీ ఒక్కడు నీతిమంతుడుగా ఆ తరములో నిలిచాడు. ఆ నీతిమంతుని రక్షణ కొరకు ఒక ఓడ సిద్ధపరచబడింది. తాను పంపించే ఉపద్రవము వారి మీదికి పంపించగా ఆ ఒక్కడు నీతిమంతుడైనందున ఆ నీతిమంతుని కొరకు ఒక రక్షణ ఓడ సిద్ధపరచబడింది. ఆ ఓడ ద్వారా తాను, తన కుటుంబీకులు, సృష్టిలో ఈ జీవులన్నీ రక్షింపబడ్డాయి, కాపాడబడ్డాయి. ఆ తర్వాత పాపము చేసిన వారి మీదికి ఉగ్రత రాకుండా వారు బలులు అర్పించేవారు. నోహవు ప్రారంభించాడు.
బలి అర్పించి ఆ బలియాగము దేవుడు అంగీకరించి ఆఘ్రానించి ఒక వాగ్దానం చేశాడు. ధర్మశాస్త్రానుసారంగా బలుల యొక్క విధులు ఏర్పాటు చేశాడు. మోషే ద్వారా ఇది వారికి అందించాడు. ఆ ప్రకారంగా వారు బలులు అర్పిస్తూ పాప క్షమాపణ పొందుతూనే పాపములోనే జీవిస్తూ వచ్చారు. కానీ దేవుడు ఎంతకాలము సహిస్తాడు? ఆ దినాల్లో దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను అన్నాడు. కానీ ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలెనని దేవుడు ఆజ్ఞాపించెను అని వ్రాయబడింది అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయములో. కనుక దేవుడు మానవుని యొక్క రక్షణ కొరకు నీతిమంతుడైన ప్రభువును పంపాడు. నీతిమంతుడు అనే మాట అది దేవునికి చెందుతుంది, దేవునికే చెందుతుంది. చూడండి, ఒక చోట ఇలాగూ రాయబడింది 119వ కీర్తనలో. అది దేవుని కొరకు వ్రాయబడిన మాట. 119వ కీర్తన 137వ వచనాన్ని చూసినట్లయితే, యెహోవా నీతిమంతుడవు అన్నాడు. నీవు నీతిమంతుడవు. యెహోవా దేవుడే నీతిమంతుడు. 116వ కీర్తనలో కూడా ఈ మాట మనం చూస్తాము. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు అని రాశాడు. భూమి మీద ఏ మానవుడు కూడా నీతిమంతుడు కనిపించకపోయినా దేవుడు నీతిమంతుడు అనే విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. అలాగే యెహోవా దేవునికి వ్రాయబడిన మాట ప్రభువైన యేసుక్రీస్తునకు వ్రాయబడింది. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయములో ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు అని వ్రాయబడింది. 1వ అధ్యాయము 9వ వచనములో మనం చూస్తాం ఆ మాటలు. యేసు నీతిమంతుడు 3వ అధ్యాయం 26వ వచనములో ఆ నీతిమంతుని ద్వారా అని వ్రాయబడింది. దేవునికి చెందిన ఈ మాట నీతిమంతుడు అనే మాట ఎవరికి వాడాడు? దేవుడు నోహవుకు వాడాడు. ఎంత గొప్ప సంగతి! అంటే దేవుని వలె నీతిమంతుడు అనిపించుకున్నాడు. ఒక మానవుడు దేవుని వలె ఉండగలుగుతాడా అనేది మనకు చాలా ప్రశ్న ఎప్పుడు ఉంటుంది. మనుషులం కదా అనుకుంటాం. వాస్తవమే, నీవు నేను అనుకునేది మన బలహీనతలను మనం జయించలేక ఏమంటామంటే మనం మనుషులం కదా, దేవుళ్ళం కాదు కదా అనుకుంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడు చెప్పండి? దేవుడు ఏమంటున్నాడు? ఎఫెసీ పత్రికలో చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చూడండి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి అన్నాడు. ఏమన్నాడు? పోలిక మనకేమిచ్చాడు? ఎట్లా నడుచుకుంటాం దేవుణ్ణి పోలి అనే ప్రశ్న రావచ్చు కదా. కానీ దేవుడే చెప్పాడు, దేవుని పోలి నడుచుకొనుడి అన్నాడు. రోమీలోకి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఏంటంటే, క్రీస్తు సారూప్యము లోనికి మనలను చూడాలని దేవుడు ఆశిస్తున్నాడు. యేసు ప్రభు యొక్క స్వరూపము మనలో కనిపించాలని. యేసు ప్రభు నీతిమంతుడు. దేవుని పోలిక ఏంటి అంటే, ఆయనను గురించి యోహాను భక్తుడు రాశాడు, ఆయన నమ్మదగినవాడు, ఆయన నీతిమంతుడు అన్నాడు. ఒకవైపు చూస్తే నీతిమంతుడు లేడు, ఒక్కడును నీతిమంతుడు లేడు అన్నాడు. కానీ మానవాళికి భాగ్యాన్ని ఇచ్చాడు. యేసు ప్రభు బలియాగము ద్వారా, ఆయన కలువరిలో శిలువ మీద మరణించుట ద్వారా, ఆయన రక్తము కార్చుట ద్వారా, ఆ రక్తములో తమ పాపములను ఒప్పుకొని కడగబడిన వారికి ఈ పేరు వారికి కూడా ఇచ్చాడు, నీతిమంతులు అని. ఈనాడు మనకా పేరు ఇచ్చాడు. మనలను కూడా ప్రభు రక్షింపబడిన వారిని ఏ విధంగా చూడగోరుతున్నాడంటే నీతిమంతులుగా చూడగోరుతున్నాడు. అందుకే ఇప్పుడు చాలామంది నీతిమంతులు అయిపోయారు కదా. ఆ ఒక్కడు ఆ రోజు కానీ ఈరోజు యేసుక్రీస్తు ప్రభు ద్వారా విశ్వసించిన వారందరూ నీతిమంతులు అని పిలువబడుతున్నారు.
యేసు ప్రభు రక్తమే ఆ దేవునికి చూపించేది ఏంటంటే, రక్షింపబడిన వారిని దేవునికి ఎలా గరిపిస్తాడంటే, వీడు నీతిమంతుడు, కానీ నీతి ఉన్నదా లేదా అనే పరీక్ష ఒకరోజు క్రీస్తు న్యాయపీఠము ఎదుట జరుగుతుంది. ఇప్పుడు కేవలము ప్రభు అయిన యేసుక్రీస్తునందు మనము రక్షింపబడిన ఈ రక్షణను బట్టి మనల్ని ఎలాగూ చూస్తున్నాడంటే, యేసు ప్రభు రక్తములో కడగబడుట ద్వారా నీతిమంతులు అంటున్నాడు. నీతిమంతులంగా కనిపిస్తున్నాం. కానీ అందుకే ఒకరోజు క్రీస్తు న్యాయపీఠం ఎదుట అది తేలిపోతుంది. నీతిమంతులంగా బ్రతుకుతామా, మేలు పొందుతాము. నీతిమంతులముగా బ్రతకకపోతే దానికి తగిన ఏర్పాటు దేవుడు ఉంచాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో ఆ మాటలు రాయబడ్డాయి. అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, మనము క్రీస్తు న్యాయపీఠము ఎదుట నిలవవలసి ఉన్నది అన్నాడు. ఆ రోజు కొరకు మనము సిద్ధపడాలి. ఈరోజు నీతిమంతులమని భ్రమపడితే సరిపోదు, నీతిమంతులమని పిలువబడితే సరిపోదు. యేసు ప్రభు ద్వారానే మనం పొందిన ఈ భాగ్యాన్ని మనం నిలుపుకోవాలి. ఆ దినానైతే నోహవు నీతిమంతుడిగా ఉన్నాడు. నీతిమంతుని యొక్క స్థితి ఎలాగుంటుంది? నీతిమంతుని స్థితి ఎలాగుంటుంది చెప్పండి. కొన్ని పరిశుద్ధ గ్రంథములో కొన్ని మాటలు ఆలోచన చేద్దాం. నీతిమంతుడు ఎలాగుంటాడు? నీతిమంతునికి కలిగే పరిస్థితులు ఎలాంటి అని మనం ఆలోచిస్తుంటే, ఒకవేళ మనము ప్రభువైన యేసుక్రీస్తునందు ఆయన రక్తములో కడగబడిన నీతిమంతులమైతే మనకి ఇటువంటి పరిస్థితుల గుండా వెళ్ళవలసి ఉంటుంది. అదే సమయంలో అంత మాత్రమే కాదు, నీతిమంతునికి ఉన్న భాగ్యం కూడా మనకుంటుంది. నీతిమంతుడు అని పిలువబడుటలో గొప్ప భాగ్యం ఉన్నది. దావీదు రాశాడు, నీతిమంతుడు నన్ను కొట్టుట ఏమన్నాడు? 144వ అధ్యాయమా చూద్దాం. నీతిమంతుడు నన్ను గద్దించుట. 141వ కీర్తన 5వ వచనం చూడండి. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము అన్నాడు, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము అన్నాడు. నీతిమంతులను గూర్చిన ఎంత మంచి మాట ఉన్నది. నీవు నీతిమంతులంగా మనం ప్రభువునందు ఉన్నాం. నిజముగా నీతిమంతుల కొరకు రాయబడిన మాటలు ఏంటంటే, దావీదు అంటున్నాడు, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం అవుతుంది అన్నాడు. ఆ రోజులు క్రియల ద్వారా కొందరు నీతిమంతులుగా పిలువబడ్డారు. అబ్రహాము క్రియల ద్వారా తాను నీతిమంతుడుగా పిలువబడ్డాడు. ప్రభువును దేవుని నమ్ముట వలన అది అతనికి నీతిగా ఎంచబడెను అని ఉన్నది. అలాంటి నీతిమంతులు భక్తులు ఆ దినాల్లో దావీదు ఏమంటున్నాడంటే, అటువంటి నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము అన్నాడు. ఈరోజైతే ప్రభువైన యేసుక్రీస్తునందు ఉచితముగా మనం పొందిన రక్షణ, ఉచితముగా మనం పొందిన నీతిమంతులు అనే ఈ గొప్ప భాగ్యాన్ని మనం కలిగి ఉండగా, ఇలాంటి గౌరవాన్ని మనం పొందుతున్నామా చెప్పండి? ఎవరినైనా ఒక మాట గద్దిస్తే కూడా ఊరుకోరు. ఎందుకంటే మన నీతి ఎంతో తెలుస్తుంది కదా. కానీ నీతిమంతులకున్న భాగ్యం అది. నీతిమంతులకు దేవుడిచ్చిన కృప ఏంటో కొన్ని వచనాలు మనము సామెతల గ్రంథము నుండి కొన్ని ఆలోచన చేద్దాం. చూడండి, సామెతల గ్రంథము 11వ అధ్యాయములో ఒక మాట, 12వ అధ్యాయములో కొన్ని మాటలు ఉన్నాయి. అక్కడక్కడ మాటలు చూపిస్తాను, వాటిని బట్టి మనము గ్రహిస్తాము నీతిమంతునికి దేవుడిచ్చిన కృప ఏంటో. 11వ అధ్యాయము 28వ వచనాన్ని చూద్దాం. చూడండి, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు అన్నాడు. నీతిమంతులు వృద్ధి చెందుతూనే ఉంటారు. చిగురాకు వలె, ఆకు చిగురించిన ఆకు ఎంత అందంగా కనిపిస్తుందండి, అలాగు వారు చిగురుస్తూనే ఉంటారు. 92వ కీర్తనలు చూడండి, ఇంకా చాలా చక్కగా రాశాడు. 92వ కీర్తన
12వ వచనం, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు అన్నాడు. నీతిమంతులు ఖర్జూరపు వృక్షము వలె మొవ్వు వేయుదురు. 15వ వచనం చూడండి, 15వ వచనం, వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా ఉందురు అన్నాడు. చూసారా ఎంత భాగ్యం ఉన్నది. నీతిగా బ్రతకడానికి ప్రయాసపడాలి మనం. ఉండదు మనలో, సాధారణంగా ఉండదు. కానీ నీతిమంతులకు ఆ భాగ్యం ఇచ్చాడు. నీతిమంతులం ఈ విధంగా బ్రతకగోరితే మనకున్న భాగ్యము అలాగ. ముసలితనమందు కూడా వారు ఏం చేస్తారంటే చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా ఉందురు. కాలేబును చూస్తాం మనము. కాలేబు 40 సంవత్సరాలప్పుడు ఎంత బలం ఉన్నదో ఇప్పుడు 85 సంవత్సరాలు అయిపోయినా ఏమన్నాడు? నాకు అంతే బలం ఉన్నది అన్నాడు. ఏ నెఫీలీలకు అయితే వీరంతా భయపడ్డారో, ఇశ్రాయేళ్లంతా భయపడ్డారు. నెఫీలీయులు ఎక్కడ? సంఖ్యాకాండం 13వ అధ్యాయములో గోత్రానికి ఒకరిని ఏం చేశాడు? పంపాడు మోషే. పంపినప్పుడు వారు వేగు చూసి వచ్చారు. అందులో యెహోషువ, కాలేబు కూడా పంపబడ్డారు వారి వారి గోత్ర ప్రకారంగా. ఈ 12 మంది వెళ్ళొచ్చి అంతా బాగున్నది, అన్నీ బాగున్నాయి, ద్రాక్షలున్నాయి, దానిమ్మలు ఉన్నాయి, సారవంతమైన భూమి ఉన్నది, పాలు తేనెలు ప్రవహిస్తున్నాయి. కానీ అక్కడ ఉన్నవారు నెఫీలులు అన్నాడు. నెఫీలులు ఉన్నతమైన దేవులు. ఇప్పుడు చూశారు కదా, ఇప్పుడు 6వ అధ్యాయంలో అలాంటి వారు బలత్కారులు. మనం గతసారి అనుకున్నాము, బలత్కారులు ముందు ఉన్నారు, తర్వాత ఉన్నారని రాశాడు. కనుక నెఫీలులు ఎవరు, ఏ సంతానము, దీనికి మనము కాంట్రవర్సీకి వెళ్ళిపోకుండా దానికి అర్థం రాశాడు. బలత్కారులు అన్నాడు. ఈ బలత్కారులు ముందు ఉన్నారు, తర్వాత కూడా ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు బలత్కారులు. ఇలాంటి బలత్కారులు ఉన్నత దేహులు. అలాంటి వారిని కాలేబు ఏం చేశాడండి? కాలేబు అదే కోరుకున్నాడు, నాకు ఆ ప్రాంతమే ఇవ్వండి, నేను జయిస్తాను దాన్ని. కనుక కాలేబు అదే కోరుకున్నాడు, హెబ్రోన్ను కోరుకున్నాడు. హెబ్రోనులో అంతకుముందు ఉన్న వారంతా ఎవరు? ఈ నెఫీలులో. వారిని జయించగలిగాడు. ముసలితనమందు కూడా అదే సారము కలిగిన వ్యక్తిగా దేవుని చేత మెచ్చుకొనదగిన వాడుగా ఉండిపోయాడు. దాన్ని స్వాధీనం చేసుకున్నాడు. దానికి హెబ్రోన్ అని పేరు పెట్టాడు. దేవుని సహవాసం. కాలేబులో ఉన్న బలం ఏంటంటే దైవ సహవాసము. నీతిమంతుడుగా జీవించాడు, ఉన్నదున్నట్లుగా తెలియజేశాడు. ఆ నెఫీలులను ఓడించే శక్తి కలిగిన వారమని తాను నమ్మాడు, కనుక జయించాడు. సారము కలిగి నీతిమంతులు సారము కలిగి పచ్చగా ఉందురు ముసలితనమందు. ఇలాంటి నీతిమంతులకున్న భాగ్యము చాలా గొప్పది. ఇదే సామెతల గ్రంథం 12వ అధ్యాయములో చూడండి, మరికొన్ని వచనాలు మనం చూద్దాము. ఇక సమయం లేదు, మరొకసారి మనము ఆలోచన చేద్దాము. 12వ అధ్యాయములో కొన్ని మాటలు ఉన్నాయి చూడండి. వాక్యాన్ని చూపెడతాను. 12వ అధ్యాయము సామెతల గ్రంథము. నీతిమంతుల వేరు కదలదు అన్నాడు 3వ వచనములో. 12వ వచనములో నీతిమంతుల వేరు చిగుర్చును అన్నాడు. ఇంకా అనేక మాటలున్నాయి. నీతిమంతులు ఇల్లు నిలుచును అన్నాడు. ఇలాగూ నీతిమంతులకున్న భాగ్యము గొప్పది. అదే సమయంలో ఇంకొక మాట చెప్తాను, నీతిమంతులకు వచ్చే ఆపదలు అధికము. కీర్తనల గ్రంథం చూడండి, కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 19వ వచనం, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అన్నాడు. నీతిగా బ్రతికితే భాగ్యమున్నది. నీతిగా బ్రతికిన వారికి ఆపదలు కూడా ఉన్నవి. సద్భక్తితో బ్రతుకనుద్దేశించువాడు హింస పొందును అని రాశాడు తిమోతికి రాసిన పత్రికలో. నీతిగా బ్రతికితే చాలా ఆపదలు వస్తాయి, అపనిందలు వస్తాయి, ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు. అందుకే మనం ఎప్పటికప్పుడు ఏం చేస్తామంటే కాంప్రమైజ్ చేస్తాం. ఆపద వచ్చినప్పుడు తప్పించుకుంటాం. నీతి పోతుంది, అంత పోతుంది.
నీతిమంతులంగా బ్రతికేటప్పుడు ఎన్నో ఆపదలు ఎదురవుతాయి. అయినా నీతిమంతులుగా నిలవడమే గొప్ప భాగ్యం. అట్టి వారికి భాగ్యం ఉన్నది. నోహవు కూడా ఇవన్నీ జయించాడు. ఆ తరములో ఎంత దుష్టులు ఉన్నారు చూశాం కదా. బలత్కారులు ఉన్నారు, తినుచు త్రాగుచు వివాహాలు చేసుకునే స్థితిలోనే ఉన్నారు. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో వివాహమాడుచున్నారు అని రాశాడు. ఎంత అపవిత్రత కొనసాగుతున్నా నీతిమంతుడు నోహవు ఎలాగూ చిగురాకు వలె చిగురిస్తున్నాడు. నీతిమంతుడుగా నిలిచిపోయాడు. ఆపదలు ఎన్నో వస్తున్నాయి. ఎంతమంది టీజింగ్ చేసి ఉంటారు, ఎంతమంది బలవంతం చేసి ఉంటారు నోహవును. అంతా చెడిపోయిన వారే. ఆ ఒక్కడు నీతిమంతుడుగా ఉంటే బ్రతుకుతాడా చెప్పండి? 10 మంది బాగులేరు అనుకోనండి, ఒక్కడు వారి మధ్యకి వెళ్తే వాడిని బతకనిస్తారా? 10 కాకులు ఉన్నాయనుకోండి, ఒక పావురం అక్కడ వెళ్ళి ఉంటే చూశారు ఎప్పుడైనా? కాకులున్న దగ్గర ఒక పావురం వెళ్ళింది అనుకోనండి, దాన్ని పొడిచి ఏం చేస్తాయి? పారదోలుతాయి. దానిని అపవిత్రపరిచేస్తాయి. పావురమేమో పవిత్రమైనది, అది మాంసాన్ని ఎప్పుడు అపేక్షించదు, చూడదు. కాకులన్నీ చచ్చిన వాటిని తినేది. పావురము కాకులలో బ్రతకలేదు. కానీ నీతిమంతుడు అయిన నోహవు ఆ దినాల్లో చెడిపోయిన దుర్నీతి పరుల మధ్య ఎలాగూ బ్రతికాడో మనం ఆలోచిస్తే ఎంత అద్భుతమైన జీవితం అతనిది. అందుకే అతన్ని గురించి ఏం రాశాడంటే, నోహవు యెహోవా దృష్టిలో కృప పొందినవాడు అని వ్రాయబడింది 6వ అధ్యాయములో. నోహవు యొక్క మరొక స్వభావం బయటపడింది. ఇప్పుడు నీతిమంతుడుగా జీవించడానికి అతనిలో ఉన్న ఒక శ్రేష్టమైన గుణం ఏంటంటే, ఎవరికి కృప దేవుడు ఇస్తాడండి చెప్పండి? ఎవరికి దేవుడు కృపనిస్తాడు? యాకోబు పత్రిక ఒకసారి చదివిడాలంటే జ్ఞాపకం చేసుకోండి. పేతురు పత్రిక ఎవరైనా చదివి ఉంటే బైబిల్ అక్కడ జ్ఞాపకం చేసుకోండి, ఇందులో వ్రాయబడిందిరా అనుకుందాం. అయినా జ్ఞాపకం రావడం లేదు కదా. యాకోబు పత్రిక 4వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, దీనులకు దేవుడు కృపను అనుగ్రహించును అన్నాడు. అహంకారులను ఎదిరించి దేవుడు దీనులకు కృపను అనుగ్రహించును అని వ్రాయబడింది. యెహోవా దృష్టిలో నోహవు కృపనొందినవాడు అని వ్రాయబడింది 6వ అధ్యాయములో. అంటే నోహవు ఏమై ఉంటాడు మనం చూడలేము, కానీ నోహవు యొక్క స్వభావం అర్థమైపోయింది ఇప్పుడు. ఎలాంటి వాడు? దీనుడుగా ఉన్నవాడు. నీతిమంతుడు ఎలాగుంటాడంటే దీనంగా ఉంటాడు. అర్థమైపోయింది ఇప్పుడు. దేవుడు అతన్ని నీతిమంతుడని ఒక టైటిల్ ఇచ్చేశాడు. నోహవును మనం చూడలేదు, ఇంకా గుణాలు ఎలాగుంటాయి, నీతిమంతుడంటే ఎలాగుంటాడు అనే విషయానికి మనం వస్తే, ఇప్పుడు నీతిమంతుడు దీనంగా ఉంటాడు, దీనుడై ఉంటాడు. అది మన ప్రభువైన యేసుక్రీస్తులో ఆ స్వభావాన్ని చూశాం మనం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలోకి రాసిన పత్రిక 2వ అధ్యాయములో రాశాడు, ఆయన ఎంత గొప్ప వైభవం కలిగిన వాడు, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. మనుషుని పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు, శిలువ మరణము పొందునంతగా విధేయత చూపి తను తాను తగ్గించుకున్నాడు. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును అని మత్తయి సువార్త 11వ అధ్యాయములో ప్రభువే తెలియజేశాడు. దీనత్వానికి మాదిరిగా ఉన్న నీతిమంతుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. దీనత్వానికి మాదిరిగా ఉన్నవాడు ఆ కాలములో ఆ తరములో ఎవరు? నోహవు. ఈ తరములో నీవు నేనుంటే ఎంత మంచిది అనే మాటనే మనం మాట్లాడుకుంటున్నాం. నీవు నేను ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నీతిమంతులంగా తీర్చబడ్డాం కనుక ఆ నీతిమంతులు అనే మాట మనము మన జీవితాల్లో కాపాడుకోవాలి అంటే దీనత్వాన్ని నేర్చుకోవాలి. నీవే కానీ నేనే కానీ చాలాసార్లు అహంకారంగా ఉంటాం. పరిస్థితులను బట్టి దీనంగా అయిపోతాం, పరిస్థితులను బట్టి హెచ్చించుకుంటాం. ఇది మన బలహీనత. కానీ నీతిమంతుడు అనేవాడు ఎప్పుడూ దీనత్వాన్ని ధరించుకుంటాడు. అది నోహవు జీవితంలో మనం నేర్చుకుంటున్నాం. నిందారహితుడుగా ఉన్నవాడు. చూడండి ఎంత మంచి అతన్ని గురించి వ్రాయబడిన మాట. ఇంతమంది ఎన్నో విషయాల్లో నిందింపబడుచున్నారు,
ఒక్కడు కూడా కనిపించడం లేదు. కానీ ఈ ఒక్కరిని గూర్చి ప్రభువే అంటున్నాడు, నిందారహితుడు. వారి వంశావళిని గూర్చి రాసి, వంశావళిలో తర్వాత పేర్లు రాయకముందు నోహావు ఎలాంటి వాడో రాశాడు. అది అద్భుతం వంశావళిలో రాయడం. నోహవు నీతిపరుడును నిందారహితుడును దేవునితో నడిచినవాడు అని రాశాడు. అద్భుతమైన నోహవు జీవితం మనం మాదిరిగా ఉన్నది. ప్రభువుతో నడిచేది ఈ రోజుల్లో కూడా మనకున్నది ఆ భాగ్యం. నోహవు నడిచాడు దేవునితో. అంటే ప్రత్యక్షంగా దేవునితో ఎలాగ నడుచుంటాడు, దేవుడు మానవుడుగా వస్తాడా అని ఎన్నెన్నో విపరీతమైన మాటలు, ప్రశ్నలు మనలోనికి వస్తాయి. నడవడము అంటే ప్రభువును అనుసరించాడు, దేవుణ్ణి అనుసరించాడు. వివేకము కలిగి దేవుని వెదకువారు ఎవరైనా కలరేమో అని దేవుడు చూచినప్పుడు ఎవడు కనిపించలేడు కదా. ఆ రోజు దేవుడు చూచినప్పుడు తనతో సమానముగా ఒక నీతిమంతుడుగా నడిచేవాడు ఒకడు దొరికాడు. దేవుడు నీతిమంతుడు గనుక నీతిమంతుడుగా నడిచే ఒకని జీవితాన్ని మనం చూస్తున్నాం. అందుకే దేవునితో నడిచినవాడు అని రాశాడు. దేవుని వెనుక నడిచినవాడు, వెంబడించినవాడు కాదు, దేవునితో సమానంగా నడిచిన వ్యక్తి ఉన్నాడు. మనము ఫాలోవర్స్. క్రీస్తు అడుగు జాడలలో మనము నడవడానికి దేవుడు మాదిరిగా ఉంచిపోయాడు మనలను. ఇప్పుడు మనము క్రీస్తు శిష్యులం అనబడ్డాము ప్రారంభములో. ఇప్పుడు క్రీస్తు విశ్వాసులం అనబడుతున్నాము, క్రీస్తు పిల్లలమని అనబడుతున్నాము. కానీ నోహవు అయితే దేవునితోనే నిలిచి వెంబడి నడిచినవాడు. ఆ దేవునితో సమానత్వమును ఒక మానవుడిగా అనుభవించినవాడు. ఎంత గొప్ప వ్యక్తో ఆలోచించండి. ఈనాడు ఆ గొప్పతనం మనము పొందలేదు. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుని పోలి నడుచుకోమన్నాడు. దేవుని యొక్క ఆ మహిమ స్వరూపాన్ని మనలో చూడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అలాగూ నిర్ణయించుకున్నాడు మనలను. ఆ క్రీస్తు సారూప్యము ఏర్పడు వరకు నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అని పౌలు రాశాడు. ఒక మాదిరికరమైన వ్యక్తి కూడా మన ముందున్నాడు ఈ దినాల్లో. అంటే ఈ తరములో, 2000 సంవత్సరాల ఈ తరములో, ప్రభువైన యేసుక్రీస్తు తర్వాత జరుగుతున్న ఈ తరములో ఒక వ్యక్తి కనిపిస్తాడు. పౌలు ఏమన్నాడు? నేను దేవుని ప్రభువైన యేసుక్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోమన్నాడు. ఆ పౌలును పోలి నడుచుకున్న భక్తులు ఎందరో ఉన్నారండి. తర్వాత మనకు చరిత్ర లేదు, చరిత్రలో ఉన్నాయి, మనకు తెలియదు. కానీ వాస్తవంగా చాలామంది పౌలును పోలి నడుచుకున్నవారు. మన దేశంలోనే సాధు సుందర్ సింగ్ కనిపిస్తాడు, మన దేశంలోనే భక్త సింగ్ లాంటి వారు కనిపిస్తారు, మన దేశంలోనే ఇంకా ఎందరో భక్తులు కనిపిస్తారు మనకు తెలియని వారు. అది సాధ్యమే. కనుక ప్రియులారా, నీతిమంతులముగా పిలువబడుట కాదు, నీతిమంతులముగా జీవించుట చాలా అవసరం. అది చూస్తాడు ప్రభువు. నోహవు జీవితం అలాగూ జరిగింది కాబట్టి సర్వమానవాళి ఇప్పుడు నోహవు ద్వారా భూమి మీద విస్తరించారు. దేవుడు వారి కొరకు ఒక రక్షణ ఓడ సిద్ధపరిచాడు. నీవు నీతిగా బ్రతికితే ఆపదలు ఎదుర్కొంటావు. ఆపదలకు భయపడకుండా దేవుడే నిన్ను ఆపదలలో నుండి నీతిమంతుణ్ణి తప్పిస్తాడు అని వ్రాయబడింది. కనుక ఆపదలు వచ్చినా మనము భయపడకుండా ప్రభు కొరకు నీతిగా బ్రతికితే అది గొప్ప భాగ్యమే మనకు. చాలామంది కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు కలిగినప్పుడు పడిపోతారు, వెనుకబడిపోతారు, నీతిగా బ్రతకడం మానుకుంటారు, లోకములో కలిసిపోతారు, లోక ఆచారాలను అనుసరిస్తారు, లోకానికి భయపడిపోతారు. ఎందరో ఇలాగూ చెడిపోయి పడిపోయిన వారు ఉండగా దేవుడు మనల్ని ఇంకా సజీవులంగా ప్రభు సన్నిధిలో నిలిచే వారంగా ఉంచుతున్నాడంటే ఇది మనకు దేవుడిచ్చిన కృపనే. ఈ కృపను మనం కాపాడుకుందాం, ప్రభు కొరకు నిలుస్తాం, నీతిమంతులంగా బ్రతుకుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, ఘనమైన మీ నామాన్ని స్తుతిస్తున్నాం. ఇంతవరకు నోహవు జీవిత చరిత్రలో ప్రభువా మేము అనేక సంగతులను ఆలోచించాం. మాకు కూడా నీతిమంతులము అగుటకు భాగ్యం ఇచ్చావు. నీతిమంతులంగా బ్రతకడానికి కృప చూపండి నాయన.
నీతిమంతుడు ఒక్కడే, మా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ పోలికలు మాకిచ్చావు, ఆ భాగ్యమును మాకిచ్చావు. మేము కూడా నీతిమంతులంగా బ్రతకాలని మీరు కోరుతూ ఉండగా మాకు తోడయుండి నడిపించండి. మాలో ఉన్న లోటుపాట్లు సరిచేసుకోవడానికి సహాయం చేయండి. మీ కృపాస్తాలకు అప్పగించుకొని స్తుతిస్తున్నాం ప్రభువా. అందరి హృదయాల్లో మీ వాక్యము స్థిరముగా బలపరచండి. నమ్మకంగా జీవించుటకు మాకందరికీ తోడయుండండి. ఇప్పుడు తిరిగి వెళుచున్నాం ప్రభువా. మా ప్రయాణాల్లో తోడయుండండి. దూర ప్రయాణాలు చేసి వచ్చారు. యవనస్తుల కూడిక ఉన్నది, వారు ప్రతీక్ష నగర్ వెళ్ళాలి. ఈ ఏర్పాట్లన్నిటిలో మీరు తోడై ఉండండి. ప్రకటించిన ప్రకటనలను దీవించండి. మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుమని మరొకసారి కలిసి మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇమ్మని, నేను వెళ్ళవలసిన ప్రయాణంలోనూ నాకు తోడై ఉండమని యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. భేదము లేదు, దారి తొలగియున్నారు, కీడు చేయను పరుగులెత్తుచున్నారు. భేదము లేదు, దారి తొలగియున్నారు, కీడు చేయను పరుగులెత్తుచున్నారు. యేసయ్య నింగి నుండి తొంగి చూడగా, యేసయ్య నింగి నుండి తొంగి చూడగా, వెదకువారు లేరు పరికించి చూడగా. దేవుడు లేడని ఉంటే చూపమని, దేవుడు లేడని ఉంటే చూపమని వాదాలు ఎందుకోయి. కుండ ఉంది గాని ఇంట కుమ్మరి లేడంటే ఎలా మరి, ఎలా మరి. దేవుడు లేడని ఉంటే చూపమని. వందనాలు అందరికీ వందనాలు. సహోదరులు